ఓకే, ఇక్కడ నేను ఎంప్లాయ్ డే ఇచ్చిన, ఒక 4 ఎంప్లాయ్ నేమ్ ఐడీస్ ఇచ్చిన, అట్లా ఎంప్లాయ్ నేమ్స్ కూడా ఇచ్చిన, ఒక 4 ఎంప్లాయ్ నేమ్స్ ఇచ్చిన. ఈ ఎన్ని ఉన్నాయి అవి కూడా అంతే ఉండాలి. ఓకే, నేమ్స్ అని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ వస్తుంది. ఓకే, నేమ్ వచ్చింది. ఇప్పుడు మనకి డేట్స్ కావాలా. మనము వీళ్ళని కొన్ని డేట్స్కి అసైన్ చేసి వాళ్ళ సేల్స్ ఎంత అనేది మనం ఇక్కడ తీసుకొని వస్తాం డేటా. ఓకేనా, డేట్స్కి ఇంపోర్ట్ పాండాస్ ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి డేట్స్ కావాలా. pd డాట్ డేట్ రేంజ్ ఇస్తాను. ఇంపోర్ట్ ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ డేట్ టైమ్. ఈ డేట్ టైమ్ అనేది ఒక లైబ్రరీ, అందులో డేట్ టైమ్ అనేది తీసుకుంటాను. డేట్ టైమ్ డాట్ టుడే అని ఇచ్చి ఒకసారి ప్రింట్ ఇచ్చి చూద్దాం. దీనికంటే ముందు ఇక్కడ మనకి ఎండ్ కూడా ఇవ్వాలి. స్టార్ట్ అన్నాడు, ఎండ్ కూడా అడుగుతున్నాడు. ఎండ్ ఏమి ఇవ్వట్లే. పీరియడ్స్ ఈక్వల్ టు 30 days అని ఇస్తాను. 30 days అని ఎట్లా చెప్తామంటే ఫ్రీక్వెన్సీలో డేట్ అని చెప్పేసి ఇస్తాం. ఓకేనా, అప్పుడు మనకి 30 days మనకి డేట్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి టైం కూడా వస్తుంది కాబట్టి టుడే డాట్ డేట్ అని ఇద్దాం. 2 డేట్లు వచ్చినాయి కదా, 28వ తారీఖు నుంచి వెళ్ళి 26వ తారీఖు వరకు 30 రోజులు. ఇవి నీకు 60 రోజులు అంటే 60 రోజులు, 100 రోజులు అంటే 100 రోజులు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకి డేట్లు వచ్చినాయి, ఎంప్లాయీస్ ఉన్నారు. మనం వీటిని ఒక ప్రాపర్గా ఒక టేబుల్ ఫార్మాట్ లెక్క చేసుకోవాలి. అంతేనా, కన్వర్టింగ్ టు డేటా ఫ్రేమ్స్. ఓకే, ఇప్పుడు డేట్స్ ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ అని ఒక ఫంక్షన్ ఉన్నది. అందులో మనము ఈ డేట్స్ అనేవి తీసుకుంటాం. కాలం నేమ్ ఇవ్వాలి కదా, డేట్స్. డేట్స్ ప్రింట్ చేస్తే మనకి యాక్చువల్గా అది రావాలి, బట్ ఎందుకు రాలేదు, ఇక్కడ తప్పించిన ఇది ఉంది కదా. మనకి ఈ ఫార్మాట్లు ఇవ్వాలి, అట్లయితే వస్తుంది కాలం కాబట్టి. డేట్లు వచ్చినాయి కదా, 30 రోజులు వచ్చినాయి కదా, 29 అని అంటే 0తో కలిపి 30. ఓకే, సో డేట్లు అయితే వచ్చేసినాయి. సేమ్ ఇట్లనే మనం ఎంప్లాయీస్ ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్. మన ఎంప్లాయీస్ ఏమని ఇచ్చినాం మనం ఇక్కడ నేమ్స్ అని ఇచ్చినాం. సో నేమ్స్ ఇక్కడ తీసుకొని కాలమ్స్లా ఫస్ట్ ఏముంది, ఎంప్లాయీ ఐడి ఉంది, దాని తర్వాత ఎంప్లాయీ నేమ్ ఉంది. ఈ డేట్స్ అనేటివి కూడా మనం స్మాల్ లెటర్లు పెట్టుకుంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా కరెక్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. వచ్చింది. ఓకే, ఎంప్లాయీ నేమ్ అనేది NA అని వచ్చింది, ఎందుకంటే ఎంప్లాయీ నేమ్స్ అని రావాలి కదా, బరాబర్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఈ యొక్క ఎంప్లాయీ ఈ 30 రోజులు డేట్ రావాలి. ఒక్కొక్క ఎంప్లాయీకి 30 రోజులు డేట్ అసైన్ అవ్వాలి. జాయిన్ అయిన వ్యక్తికి ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 రోజులు జాయిన్ అయిన వ్యక్తి రిపీట్ అవ్వాలి. ఓకేనా, సో అది నేను నీకు ఆల్రెడీ SQL లో చెప్పిన. ఏం చేయాలి అట్లా రిపీట్ అవ్వాలంటే, ఏ జాయిన్ యూజ్ చేస్తాం, క్రాస్ జాయిన్. క్రాస్ జాయిన్ నేను చెప్పినా కదా, కాఫీ ఉంటుంది మనం ఎట్లా చేయాలా అట్లా ఇట్లా అని చెప్పేసి. ఎంప్లాయీ అయితే బరాబర్ వచ్చినాయి, బట్ డేట్స్ అనేటివి రాలే. ఎందుకు రాలే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చింది కదా డిఎఫ్. ఓకే, డిఎఫ్ అంటే డెఫినేషన్. డిఎఫ్ అంటే ఇగో అసైన్ చేసుకున్నాం. ఈ డిఎఫ్ లో మనం ఇదంతా కూడా మర్జ్ చేసినాం, క్రాస్ జాయిన్ చేసినాం. ఇందులో జాయిన్స్ ఇట్లుంటది, మర్జ్ అంటాం. SQL లో జాయిన్. ఇంకా హౌ అనేది ఏంటి, లెఫ్టా రైటా
క్రాస్ ఇన్నరా ఇన్నరా అవుటర్ అనేది మనం ఇక్కడ ఇస్తాం అనమాట. ఇందులో అన్నీ ఉంటాయి. ఇగో తర్వాత ఇగో క్రాస్ ఇన్నర్ లెఫ్ట్ అవుటర్ రైట్ చూసినావా. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం, క్రాస్ జాయిన్ ఇచ్చినాం. క్రాస్ జాయిన్ ఇచ్చినాం కాబట్టి జాయిన్ అనేటోడు 30 సార్లు వస్తాడు. ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే ఈక్వల్ టు GOHN చూడ డేట్లు అన్నీ వచ్చినాయి కదా, 28 తారీఖు 29 తారీఖు 30 తారీఖు వచ్చినాయి. ఓకేనా, ఇది క్లియర్ కదా. సో డిఎఫ్లో మనకి ఇప్పుడు డేటా ఫ్రేమ్లో మనకి డేటా అనేది ఉన్నది. ఇప్పుడు మనము సేల్స్ తీసుకురావాలా. ఇంపోర్ట్ ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండమ్ అనేది ఒక ఫంక్షన్, ఒక లైబ్రరీ. అందులో నుంచి మనం ర్యాండమ్ నెంబర్స్ తీసుకొని రావచ్చు. ఏదన్నా చాలా ఉన్నాయి అందులో నెంబర్స్ తీసుకొచ్చుకోవడానికి, ర్యాండమ్ నెంబర్స్ తీసుకొచ్చుకోవడానికి. డిఎఫ్లో సేల్స్ అనే కాలం ఇన్సర్ట్ చేస్తాను. ఈక్వల్ టు 0 డిఎఫ్ అని ప్రింట్ చేస్తా. అందరికి 0 సేల్స్ వచ్చినాయి. డిఎఫ్ సేల్స్ ఈక్వల్ టు డిఎఫ్ సేల్స్ డాట్ అప్లై lambda x random dot randint 0 1 100 ఫ్రమ్ ర్యాండమ్ లేదు, జస్ట్ ఇంపోర్ట్ ర్యాండమ్ చేయాలి. ఓకే, 100 నుంచి 10,000 వరకు మనకి. సో 1000 కాదు 10,000 వరకు. 10 కాదు, జస్ట్ నేను ఇచ్చిన ఫంక్షన్ కరెక్ట్ నాకు తెలుసు, అదే ఫంక్షన్ అక్కడ ఇచ్చిన. సో ఫ్రమ్ ఇంపోర్ట్ ర్యాండమ్ అని కొట్టాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి సేల్స్ వచ్చినాయి కదా, అందరి డిఫరెంట్ సేల్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు 5577 ఉంది కదా, మళ్ళీ రన్ చేసిన అనుకో వేరే నెంబర్ వస్తుంది. ఏదో ఒక నెంబర్ అసైన్ అవుతుంది. 100 నుంచి 10,000 మధ్యలో ఏదో ఒక నెంబర్ అనేది ఆ పర్సన్కి ఆ డేట్కి అసైన్ అవుతుంది అనమాట. ఓకే, అసైన్ అయింది కదా. ఇప్పుడు డిఎఫ్ డాట్ టు సిఎస్వి అని కొట్టి ఇక్కడ నేను సేవ్ చేయాలనుకుంటాను. సో ఇది కాపీ పాత్ కొట్టిన, ఇక్కడ శాంపుల్ డేటా బదులు సేల్స్ డేటా డాట్ సిఎస్వి ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చిన. ఓకే, దీన్ని కొడితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక ఫైల్ అనేది వస్తుంది. వచ్చిందా, నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా. దీన్ని నేను ఓపెన్ చేస్తా. SQL కాదు, ఎక్సెల్లో చూడు. వచ్చిందా, డేటా అనేది మొత్తం బయటకు వచ్చేసిందా, శాంపుల్ డేటా అనేది వచ్చేసింది. దీన్ని ఎన్నిసార్లు నువ్వు రన్ చేసుకుంటే డిఫరెంట్ నెంబర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని మనం SQL వేసుకోవాలా. ఓకేనా, నేను యూస్ వంశీ అని టైప్ చేసిన. సో వంశీ అనేది డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు. అంతేనా. డ్రాప్ టేబుల్ ఇఫ్ ఎగ్జిస్ట్ సేల్స్ డేటా. ఇది నీకు తెలియదు కదా, ఇదేంటంటే సేల్స్ డేటా అనే టేబుల్ ఒకవేళ ఉంటే తీసేసేయి అని అంటాను. ఇప్పుడు క్రియేట్ టేబుల్ సేల్స్ డేటా. ఓకే, సేల్స్ డేటా ఇప్పుడు ఇది కావాలి మనకు. ఈఎంపి ఐడి ఏంటిది, varchar ఒక 10. ఇందులో నేను ప్రైమరీకి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు, ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈఎంపి నేమ్స్ varchar ఒక 50. నెక్స్ట్ ఏంటి, డేటేనా, డేటే. ఓకే, నెక్స్ట్ ఏంటి,
సేల్స్ ఏంటి ఇంట్, అవునా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ డేటా. ఇప్పుడు నేను మొత్తం అంతా కలిపి నేను ఎగ్జిక్యూట్ చేస్తా, ఏమవుతుంది? వచ్చింది కదా. సో ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేయాల. అప్పుడు నేను ఏం చేస్తానంటే బల్క్ ఇన్సర్ట్ సేల్స్ డేటా, ఓకే, విత్ టేబుల్ డేటా ఫ్రమ్, ఇక్కడ ఇస్తా ఫ్రమ్ ఏంటి, ఇక్కడ నుంచి రావాలి నాకు కాపీ యాస్ పాత్. ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ వస్తే వీటిని ఏం చేసుకోవాలి, మనం సింగిల్ కోట్స్ చేసుకోవాలి. విత్ డేటా ఫస్ట్ ఈక్వల్ టు 2. ఎందుకు 2 అంటే ఇందులో మనకి ఫస్ట్ హెడర్స్ ఉన్నాయి, ఇది ఇన్సర్ట్ అవ్వద్దు, ఇక్కడ నుంచి ఇన్సర్ట్ అవ్వాలి. ఇది 1, ఇది 2. సో ఫస్ట్ రో అనేది ఏంటి 2. ఫీల్డ్ టర్మినేటర్ ఈక్వల్ టు ఏంటి, కామా సపరేటెడ్. సిఎస్వి అనేది ఎప్పుడు కామా సపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి, కామా. ఫీల్డ్స్ అంటే ఏంటివి, ఇవి ఫీల్డ్స్, ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్, థర్డ్ ఫీల్డ్, ఫోర్త్ ఫీల్డ్. ఓకేనా? నీకు ఇంకా అర్థం కావడానికి నోట్ ప్యాడ్తో ఓపెన్ చేసినాం అనుకో, ఒక్కొక్క ఫీల్డ్ దేనితో సపరేట్ అయ్యింది, కామాతో సపరేట్ అయ్యింది. ఓకే, అందుకని మనం ఇక్కడ ఓకే. ఇప్పుడు రో టర్మినేటర్ ఏంటనంటే స్లాష్ ఎన్ అంటే కొత్త లైన్ అని అర్థం. కొత్త లైన్లోకి వెళ్తుంది. ఇగో ఇక్కడ ఇది బ్రేక్ అయ్యి కొత్త లైన్లోకి వెళ్ళింది. ఓకే, ఫీల్డ్ టర్మినేటర్, రో టర్మినేటర్ ఇంతవరకు చాలు. దీన్ని నేను ఏం చేస్తానంటే SP sales begin as లా ఇవన్నీ ఓకేనా. సో ఎంత కూడా నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం, ఏమైంది ఇక్కడ వచ్చింది, ఏం డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ SP సేల్స్ అని ఇస్తాను, ఓకేనా. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, 0 rows ఎఫెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది, ఎందుకంటే ఏది కూడా అప్లోడ్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఏదో తేడా ఉంది, 0x0a $120 rows ఎఫెక్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు దీని కనుక నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, డేటా అనేది మొత్తం ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు 120 కదా, మళ్ళీ నువ్వు ఇదంతా రాయనవసరం లేక, ఇది జస్ట్ నేను ఇది చూసినావా, ఇది మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తా. ఇక చూడు, దీన్ని రన్ చేస్తా, ఓకేనా. మళ్ళీ రోజు అనేది ఇన్సర్ట్ అయింది. నాకు 120 ఉండే కదా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 240. అంటే 120 మళ్ళీ 120 ఇన్సర్ట్ అయినాయి అన్నమాట. ఊకే మనము ఏం ఇదంతా కొట్టనవసరం లేదు. ఒక్కసారి మనం దీన్ని ప్రొసీజర్ స్టోర్ చేసుకున్నాం అనుకో, స్టోర్ ప్రొసీజర్స్ అంటారు. ఒక్కసారి స్టోర్ చేసుకున్నాం అనుకో, స్టోర్ చేసుకుని జస్ట్ ఈ కమాండ్ మాత్రం ఎగ్జిక్యూట్, అది ఒక స్టోర్ ప్రొసీజర్ ఇది మాత్రం కొడితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఓకే, ఎన్నిసార్లు కొట్టినా అన్నిసార్లు మనకి ఇక్కడ డేటా అనేది డబల్ అయితేనే ఉంటుంది. చూడు 720 రోజు డూప్లికేట్స్ ఉంటాయి ఇందులో. కంపెనీస్లలో మా ఆఫీస్లలో ఎట్లా చేస్తారని అంటే ఈ డేటా అనేది ఇక్కడ ఇట్లా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇది పైథాన్ యూజ్ చేసిన ఇక్కడ. యాక్చువల్ అయితే అక్కడ ఇది ఉంది కదా, సిఆర్ఎం ఉంటుంది కదా, సిఆర్ఎంలో డేటా మొత్తం ఒక సిఎస్వి టెక్స్ట్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని వాళ్ళు ఈ స్టోర్ ప్రొసీజర్ యూజ్ చేసి డైలీ అప్లోడ్ చేస్తారు. సో అదనమాట మ్యాటర్.